వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే సుస్వాగతం. అది సిపిఎల్లో నెక్స్ట్ ప్రెడిక్షన్ మనం చూసుకుంటే మరి ఈక్విడా వర్సెస్ కింగ్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా మనం చెప్పాలి. ఈ కింగ్స్కి ప్రత్యేకించి మనం చెప్పాలంటే డూప్లెసెస్ చాలా బలమైన కెప్టెన్సీ అయితే అందిస్తున్నాడు. అయితే మొత్తం మీద నాకు తెలిసినంత వరకు కూడా ఈక్విడా అయితే ఈ మ్యాచ్ గెలకపోతే అనేది ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. చాలా క్లిష్టంగా మరి ఉండిపోయే ఛాన్స్ అనేది ఉందని మనం చెప్పొచ్చు. ఎక్కడ మరి జరుగుతుందంటే ఈక్విడాలో అయితే జరుగుతుంది. ఎవరైతే టాస్ వేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సరే బౌలింగ్ అనేది ఎంచుకోవాలి. ఎందుకంటే బ్యాటింగ్లో అయినా సరే 160 కానీ 170 కానీ వచ్చిందంటే ఈజీగా చేంజింగ్ అనేది మరి అక్కడ జరుగుతుంది. లేదు అనుకుంటే 180 కానీ నాకు తెలిసిన 180 190 కానీ కొట్టనేది చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంది. అక్కడ ఇప్పటి వరకు కూడా జరిగిన మ్యాచ్లో కూడా అన్నీ కూడా టఫ్ మ్యాచ్ అనేది జరిగిందని చెప్పచ్చు. మరి బలబలాల్లో చూసుకుంటే ఈక్విడా పరిస్థితికి కూడా వచ్చేస్తన్నమాట. నాకు తెలిసినంత వరకు కూడా బ్యాటింగ్లో కొంతవరకు పర్వాలేదని మరి అనిపించినా సరే బౌలర్లో చివరిలోకి వచ్చేసరికి ఫీల్డింగ్ మిస్టేక్స్ చేయడం మరి సెవరింగ్స్ అనేది ఆ జట్టుకి అనేది రావడం అనేది జరుగుతుంది. చాలా కంగారు అనేది పడిపోవడం, చాలా వరకు కూడా ఓటమి దిశగా అయితే వెళ్తుంది అనేది మనం చెప్పాలి. ఇలాగే జరిగింది అంటే ప్లస్ చేసుకోకపోతే మరి ఏదో ఓటమి దిశగా మరో మ్యాచ్ అనేది వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువ మరి కనిపిస్తున్నారు. కింగ్స్కి అయితే వచ్చేస్తే మాత్రం అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా బలంగా అయితే ఉంది అనేది అయితే నేనైతే మరి స్పష్టంగా అయితే నేనైతే చెప్తున్నాను. అయితే ఒకటే నేను విరిజట్లకి బలబలలో చూసుకున్నా సరే మరి ఇద్దరికి కూడా బలబలలో చూసుకున్నా సరే నాకు తెలిసినంత వరకు కూడా కింగ్ గెలిచే ఛాన్స్ ఎంత ఉందని నాకు మరి అనిపిస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ వ్యూవర్స్కి తప్పనిసరిగా మరి షేర్ అయిపోతే మర్చిపోకండి. బాయ్.